డే 4లో ఒక సింపుల్ వాష్ డే రొటీన్ని మనం చూసాము. అదే మనకు చాలా టైం ఉండే కర్ల్స్కి బోలెడంత ప్యాంపరింగ్ ఇవ్వగలిగితే. వెల్కమ్ టు డే 6 ఆన్ 10 days టు కర్ల్ క్లారిటీ. ఫస్ట్ ఆయిలింగ్. దీనివల్ల హెయిర్ ఇంకా స్కాల్ప్ చాలా హెల్దీగా ఉంటుంది. ఆయిలింగ్ చేసాం కాబట్టి క్లారిఫైయింగ్ షాంపూ యూస్ చేస్తున్నాను. దీనివల్ల ప్రోడక్ట్ బిల్డప్ రిమూవ్ అవుతుంది. తర్వాత మాయిశ్చరైజింగ్ షాంపూతో డబుల్ క్లెన్స్ చేశాను టు యాడ్ బ్యాక్ ద మాయిశ్చర్. ఎక్స్ట్రా నరిష్మెంట్ ఇంకా హైడ్రేషన్ కోసం డీప్ కండిషనింగ్ ఫర్ 20 to 30 minutes. డీప్ కండిషనర్ వాష్ చేసిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ స్టైలింగ్. మాయిశ్చర్ లాక్ చేయడానికి ఫస్ట్ లీవ్ ఇన్ కండిషనర్ వాడాను. తర్వాత డెఫినేషన్ కోసం కర్ల్ క్రీమ్ని, ఎక్స్ట్రా హోల్డ్ కోసం జెల్ని అప్లై చేశాను. టైం ఉంది కాబట్టి కొంచెం బ్రష్ స్టైలింగ్ ఇంకా ఫింగర్ కాయిలింగ్ చేసుకున్నాను. ఫైనల్గా ఒక మూస్ అప్లై చేసుకొని డిఫ్యూజ్ చేసుకున్నాను. జెల్ ఇంకా మూస్ వల్ల ఫామ్ అయిన కాస్ట్ని ఒక లైట్ వెయిట్ ఆయిల్ తోటి బ్రేక్ చేసుకొని పెద్ద క్లమ్స్ని ఇలా చిన్న చిన్నవిగా చేసుకున్నాను. డెఫినెట్గా చాలా ప్రోడక్ట్స్ ఇంకా టైం పట్టింది, కానీ రిజల్ట్స్ ఆర్ వర్త్ ఇట్. ఈ రిజల్ట్స్ని నా డే 4 వీడియోతో కంపేర్ చేసి చూడండి. ఇలా ఎలాబరేట్ ప్యాంపరింగ్ వల్ల కర్ల్స్ హెల్తీగా, డిఫైన్డ్గా, ఫ్రీగా ఉంటాయి. టైం ఉంటే ఈ రొటీన్ తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. లైక్, సేవ్, షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.